everyone, how are you? Welcome to our channel Learn with Lahima. Today's వీడియోలో డైలీ యూస్ చేసే మరికొన్ని ఇంగ్లీష్ సెంటెన్సెస్ని నేర్చుకుందాం. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. మరికొన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే వీడియోని ఎండింగ్ వరకు స్కిప్ చేయకుండా చూడటానికి ట్రై చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు అవర్ వీడియో. నువ్వు చెబితే తప్ప నేను అక్కడికి వెళ్ళను. నువ్వు చెబితే తప్ప నేను అక్కడికి వెళ్ళను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వోంట్ గో దేర్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ గో దేర్ అన్లెస్ యూ సే సో. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను వాళ్ళని కలవను. నువ్వు చెబితే తప్ప నేను వాళ్ళని కలవను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ మీట్ దెమ్ అన్లెస్ యూ సే సో. ఐ విల్ నాట్ మీట్ దెమ్ అన్లెస్ యూ సే సో. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను ఆమెతో మాట్లాడను. నువ్వు చెబితే తప్ప నేను ఆమెతో మాట్లాడను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ టాక్ టు హెర్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ టాక్ టు హెర్ అన్లెస్ యూ సే సో. సి ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను ఆమెకు కాల్ చేయను. నువ్వు చెబితే తప్ప నేను ఆమెకు కాల్ చేయను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వోంట్ కాల్ హెర్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ కాల్ హెర్ అన్లెస్ యూ సే సో. సో ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను చదవను. నువ్వు చెబితే తప్ప నేను చదవను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ వోంట్ రీడ్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ రీడ్ అన్లెస్ యూ సే సో. సో ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను వాళ్ళకి సహాయం చేయను. నువ్వు చెబితే తప్ప నేను వాళ్ళకి సహాయం చేయను అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో ఐ వోంట్ హెల్ప్ దెమ్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ హెల్ప్ దెమ్ అన్లెస్ యూ సే సో. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను చదవను. నువ్వు చెబితే తప్ప నేను చదవను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ వోంట్ రీడ్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ రీడ్ అన్లెస్ యూ సే సో. అన్లెస్ యూ సే సో అంటే నువ్వు చెబితే తప్ప అని అర్థం. నువ్వు చెబితే తప్ప నేను ఆమెతో వెళ్ళను. నువ్వు చెబితే తప్ప నేను ఆమెతో వెళ్ళను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ విల్ నాట్ గో విత్ హెర్ అన్లెస్ యూ సే సో. ఐ విల్ నాట్ గో విత్ హెర్ అన్లెస్ యూ సే సో. ఓకే, సో ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను పని చేయను. నువ్వు చెబితే తప్ప నేను పని చేయను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఐ వోంట్ వర్క్ అన్లెస్ యూ సే సో. ఐ వోంట్ వర్క్ అన్లెస్ యూ సే సో. సో ద నెక్స్ట్ వన్. నువ్వు చెబితే తప్ప నేను జాబ్లో జాయిన్ అవ్వను. నువ్వు చెబితే తప్ప నేను జాబ్లో జాయిన్ అవ్వను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ నాట్ జాయిన్ ద జాబ్ అన్లెస్ యూ సే సో. ఐ విల్ నాట్ జాయిన్ ఇన్ ద జాబ్ అన్లెస్ యూ సే సో. సో ద నెక్స్ట్ వన్. మాట్లాడటానికి నాకు ఛాన్స్ ఎక్కడిచ్చావు. మాట్లాడడానికి నాకు ఛాన్స్ ఎక్కడిచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్ టు స్పీక్. వేర్ డిడ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్ టు స్పీక్. మాట్లాడటానికి నాకు ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు. ఓకే, సో ద నెక్స్ట్ వన్. ఒప్పించడానికి నాకు ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు. ఒప్పించడానికి నాకు ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్ టు కన్విన్స్. వేర్ డిడ్ యూ గివ్ మీ ఎ ఛాన్స్ టు కన్విన్స్. కన్విన్స్ అంటే ఒప్పించడం. ఓకే, సీ ద నెక్స్ట్ వన్. చెప్పడానికి అతనికి ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు. చెప్పడానికి అతనికి ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు సే. వేర్ డిడ్ యూ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు సే. సీ ద నెక్స్ట్ వన్. ఓదార్చడానికి ఆమెకి ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు.
ఓదార్చడానికి ఆమెకి ఛాన్స్ ఎక్కడిచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ హర్ ఏ ఛాన్స్ టు కన్సల్. వేర్ డిడ్ యూ గివ్ హర్ ఏ ఛాన్స్ టు కన్సల్. కన్సల్ అంటే ఓదార్చడం. ఓకే, ఓదార్చడానికి ఆమెకి ఛాన్స్ ఎక్కడ ఇచ్చావు. సో ద నెక్స్ట్ వన్, వినే ఛాన్స్ నువ్వు అతనికి ఎక్కడ ఇచ్చావు. వినే ఛాన్స్ నువ్వు అతనికి ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు లిజన్. వేర్ డిడ్ యూ గివ్ హిమ్ ఏ ఛాన్స్ టు లిజన్. వినే ఛాన్స్ నువ్వు అతనికి ఎక్కడ ఇచ్చావు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, తినే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు. తినే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ మీ ద ఛాన్స్ టు ఈట్. వేర్ డిడ్ యూ గివ్ మీ ద ఛాన్స్ టు ఈట్. తినే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, మీటింగ్లో మాట్లాడే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు. మీటింగ్లో మాట్లాడే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వేర్ డిడ్ యూ గివ్ మీ ద ఛాన్స్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్. వేర్ డిడ్ యూ గివ్ మీ ద ఛాన్స్ టు స్పీక్ ఇన్ ద మీటింగ్. మీటింగ్లో మాట్లాడే ఛాన్స్ నువ్వు నాకు ఎక్కడ ఇచ్చావు. ఓకే, సో ద నెక్స్ట్ వన్, అతను వచ్చినా రాకపోయినా నేను వస్తాను. అతను వచ్చినా రాకపోయినా నేను వస్తాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో ఐ విల్ కమ్ వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్. ఐ విల్ కమ్ నేను వస్తాను, వెదర్ హీ కమ్స్ ఆర్ నాట్ అతను వచ్చినా రాకపోయినా నేను వస్తాను. సో ద నెక్స్ట్ వన్, ఆమె నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతాను. ఆమె నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం నమ్ముతాను అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో వెదర్ షీ బిలీవ్స్ ఇట్ ఆర్ నాట్ ఐ బిలీవ్. ఆర్ ఐ బిలీవ్ వెదర్ షీ బిలీవ్స్ ఆర్ నాట్ అని కూడా చెప్పొచ్చు. సో ద నెక్స్ట్ వన్, ఆమెను ఇంకాసేపు మాట్లాడనివ్వు. ఆమెను ఇంకాసేపు మాట్లాడనివ్వు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో లెట్ హర్ టాక్ ఏ లిటిల్ లాంగర్. లెట్ హర్ టాక్ ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళని ఇంకాసేపు ఉండనివ్వు. వాళ్ళని ఇంకాసేపు ఉండనివ్వు అని చెప్తుంటాం కదా. అటువంటి సందర్భాల్లో లెట్ దెమ్ స్టే ఏ లిటిల్ లాంగర్. లెట్ దెమ్ స్టే ఏ లిటిల్ లాంగర్. స్టే అంటే ఉండటం. సో ద నెక్స్ట్ వన్, అతనిని ఇంకాసేపు ఆడుకోనివ్వు. అతనిని ఇంకాసేపు ఆడుకోనివ్వు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్ హిమ్ ప్లే ఏ లిటిల్ లాంగర్. లెట్ హిమ్ ప్లే ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, ఆమెను ఇంకాసేపు డ్రైవ్ చేయనివ్వు. ఆమెను ఇంకాసేపు డ్రైవ్ చేయనివ్వు అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో లెట్ హర్ డ్రైవ్ ఏ లిటిల్ లాంగర్. లెట్ హర్ డ్రైవ్ ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, అతనిని ఇంకాసేపు చదువుకోనివ్వు. అతనిని ఇంకాసేపు చదువుకోనివ్వు. దీని ఇంగ్లీష్లో లెట్ హిమ్ స్టడీ ఏ లిటిల్ లాంగర్. లెట్ హిమ్ స్టడీ ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళని ఇంకాసేపు పడుకోనివ్వు. వాళ్ళని ఇంకాసేపు పడుకోనివ్వు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్ దెమ్ స్లీప్ ఏ లిటిల్ లాంగర్. లెట్ దెమ్ స్లీప్ ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళని ఇంకాసేపు పరిగెత్తనివ్వు. వాళ్ళని ఇంకాసేపు పరిగెత్తనివ్వు అని చెప్తుంటాం కదా. దీన్ని ఇంగ్లీష్లో లెట్ దెమ్ రన్ ఏ లిటిల్ లాంగర్. లెట్ దెమ్ రన్ ఏ లిటిల్ లాంగర్. సో ద నెక్స్ట్ వన్, ఆమె ఇంకేమైనా నా గురించి చెప్పిందా. ఆమె ఇంకేమైనా నా గురించి చెప్పిందా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో ఇంగ్లీష్లో డిడ్ షీ సే ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ మీ. డిడ్ షీ సే ఎనీథింగ్ ఎల్స్ అబౌట్ మీ. ఆమె ఇంకేమైనా నా గురించి చెప్పిందా. సో ద నెక్స్ట్ వన్, అతను ఇంకెక్కడికైనా వెళ్ళాడా. అతను ఇంకెక్కడికైనా వెళ్ళాడా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డిడ్ హీ గో ఎనీవేర్ ఎల్స్. డిడ్ హీ గో ఎనీవేర్ ఎల్స్. సో ద నెక్స్ట్ వన్, వాళ్ళు ఇంకేమైనా తిన్నారా. వాళ్ళు ఇంకేమైనా తిన్నారా అని అడుగుతూ ఉంటాం కదా. అటువంటి సందర్భాల్లో డిడ్ దే ఈట్ ఎనీథింగ్ ఎల్స్. డిడ్ దే ఈట్ ఎనీథింగ్ ఎల్స్. వాళ్ళు ఇంకేమైనా తిన్నారా.
See the next one. వాళ్ళు ఇంకేమైనా రాసారా? వాళ్ళు ఇంకేమైనా రాసారా అని అడుగుతూ ఉంటాం కదా, అటువంటి సందర్భాల్లో డిడ్ దే రైట్ ఎనీథింగ్ ఎల్స్? డిడ్ దే రైట్ ఎనీథింగ్ ఎల్స్? Thanks for watching. If you like this video, please do like, share and subscribe guys. Thank you.